హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు అయితే కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అందరూ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన లైక్ కానీ షేర్గా సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. చేస్తే చాలామందికి ఉపయోగపడతాయి. మీకు చాలామంది మోటివేషన్లు అయితే రావడం జరుగుతుంది. ఓకే, కొత్త నోటిఫికేషన్లో చూద్దాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నెల 18 ఫిబ్రవరి నెలతో లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది అనేసి ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఏంటంటే మనకి డైరెక్టర్ హిస్టరీ 2 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ హిస్టరీ పే స్కేల్ అయితే 78,500, అంటే 1,20,000 దాకా మనకి 1,20,000 అయితే మనకి శాలరీ అయితే దొరుకుతుంది. దీంట్లోనూ మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో తర్వాత వచ్చి అసిస్టెంట్ రిజిస్ట్రీ 1 వేకెన్సీ ఉంది, అకౌంటెంట్. దీనికైతే 80,000తో మనకి శాలరీ మనకి మొదలవుతుంది. గ్రూప్ బిలో వచ్చి టెక్నికల్ అసిస్టెంట్. ఇది ఒక 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి మనకి. టోటల్ 14 వేకెన్సీలు. డైరెక్ట్ ఎంట్రీ దీనికి కూడా 60,000 నుంచి అయితే మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒకటి ఉంది దానికి. అది కూడా పే లెవెల్ 50,000 నుంచి అయితే మనకి రావడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. అది కూడా మనకి 50,000 దాకా మన శాలరీ అయితే రావడం జరుగుతుంది. సూపరింటెండెంట్ పే లెవెల్ 6. టోటల్ మనకి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి 60,000 అయితే రావడం జరుగుతుంది. మనం ముఖ్యంగా గ్రూప్ సి కోసం చెప్పుకుందారు. గ్రూప్ సి కోసం అయితే నీకు సీనియర్ టెక్నీషియన్ పే లెవెల్ మనకి 50,000 నుంచి మనకి పే స్కేల్ అయితే మొదలవుతుంది. దీంట్లో 6 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ సేమ్ 2 వేకెన్సీలు ఉన్నాయి. టెక్నీషియన్ దీనికి కూడా 3 వేకెన్సీలు ఉన్నాయి దీనికి. తర్వాత వచ్చి జూనియర్ అసిస్టెంట్కి 1 వేకెన్సీలు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్కి 3 వేకెన్సీలు ఉన్నాయి. దీని శాలరీ అయితే వచ్చి మనకి 25,000 నుంచి మనకి అయితే శాలరీ దొరుకుతుంది దీంట్లో. తర్వాత ఆఫీసర్ అటెండెంట్కి 2 వేకెన్సీలు, అండర్గ్రాడ్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ మనకి అన్నీ కలిపి 42 వేకెన్సీలతో మంచి నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్. కరోనా తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీలు రావడం జరుగుతుంది. మీరు బాగా చదువుకుంటే ఇవన్నీ మీరు బాగా చదివి ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్స్ అయితే రావడం వస్తుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే డిప్యూటీ రిజిస్టర్ కోసం మనకి ఎడ్యుకేషన్ ఏమన్నా మాస్టర్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళ నుంచి మనకి ఎలిజిబుల్ దీనికి. తర్వాత 9 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దీనికి. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రీ కోసం అయితే మనకి 30 సంవత్సరాల లోపు ఎవరైనా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందంటే మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు ఎడ్యుకేషన్ దీనికి. తర్వాత వచ్చి మనకి టెక్నికల్ అసిస్టెంట్కి ఏజ్ లిమిట్ 30 years. దీనికి ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ BE బీటెక్ ఎంసీ చేసిన వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. రిలవెంట్ డిప్లొమా ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ చేసిన, తర్వాత ఈసీఈ ఎంఈ సివిల్ చేసినా కూడా ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 01. దీనికి ఏజ్ లిమిట్ 30 years. తర్వాత ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు, సైన్స్ చదివిన, ఆర్ట్స్ చదివిన, కామర్స్ చదివిన దీనికి ఎలిజిబుల్ అని ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఒక 5th నోటిఫికేషన్ ఏంటంటే స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్కి ఒకటి. దానికి మనకి 30 years. మనకి దీనికి ఏం అడుగుతారంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం అయితే అడగడం జరుగుతుంది. తర్వాత సూపరింటెండెంట్ 4 నెంబర్ సూపరింటెండెంట్ కోసం అడుగుతున్నారు డైరెక్ట్. దీనికి 30 years. దీనికి మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళు అడుగుతున్నారు. గ్రూప్ సి సీనియర్ టెక్నీషియన్కి దీంట్లో మనకి ఏజ్ లిమిట్ 33 years. ఎస్సీ ఎస్టీలకి 5 years ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంటర్మీడియట్ చదివిన వారు
ఇంటర్మీడియట్ చదివిన వారు, ఇది ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన వారు ఎవరున్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 10th క్లాస్ చదివి 60 మార్కులతో తర్వాత ITI 2 years చేసినప్పుడు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. డిప్లొమా ఇంజనీరింగ్ చదివినప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ డిప్లొమా ఫీల్డ్ CSC ఎవరు చదివినా దీన్ని మనకి CSC కానీ ECE ME చదివిన వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 33 years మించకూడదు. తర్వాత దీన్ని ఇంటర్మీడియట్ చదివిన వారైతే మనకి దీన్ని అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. టెక్నీషియన్ 3 దీనికి కూడా మనకి 27 years అయితే దాకా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత రిలవెంట్గా CSC ECE ME చదువుకోవాలి. జూనియర్ అసిస్టెంట్ 1 27 years దాకా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్. తర్వాత దీనికి కూడా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, టైపింగ్ మనకి 35 వచ్చిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్ దీనికి 27 years లోపు అయితే అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ అటెండెంట్కి ఇది కూడా ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఆఫీస్ అటెండెన్స్ 4 వేకెన్సీలు ఉన్నాయి. దీన్ని కూడా ఇంటర్మీడియట్ చదివిన వారైతే మనకి అప్లై చేసుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు మనకి ఎంత ఉందంటే ఒక 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత 500 రూపీస్ SC ST వాళ్ళు అయితే దీనికి అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఒక స్కిల్ టెస్ట్, ఒక రిటర్న్ టెస్ట్తో మనకి జాబ్ అయితే వాళ్ళు ఇస్తారని మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ C పోస్ట్ కూడా మీరు కంపల్సరీ దీంట్లో చేసుకుంటే జాబ్ అయితే కంపల్సరీ చాలామంది తక్కువ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ SC STలకి అయితే ఒక 3 years, OBCలకి 3 years, SC STలకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. తర్వాత మనకి ఈ దీంట్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. దీనికి మనకి ఎప్పుడు స్టార్టింగ్ అవుతుందంటే 25th జనవరిలో మొదలైంది. 18th February లాగా మనకి ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ సైట్ ఏంటంటే ఏదైనా మీకు డౌట్ ఉన్న అప్లికేషన్లు అయితే మనం చూసుకోవచ్చు. నేను సైట్లోకి వెళ్ళి NITdelhi.ac.in వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనికి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీన్ని అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే www.nit.delhi.ac.in వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.